మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి మా దగ్గర అడ్మిట్ అయి ఉన్న నాగాంజలి అనే అమ్మాయి హెల్త్ స్టేటస్ ఈ రోజున అనగా 27 మార్చి 8 మేము రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్. ఆ అమ్మాయి వికరోనమైన పాయిజన్ తీసుకోవడం మూలంగా మజిల్స్ ప్యారలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది. దాని మూలంగా ఏమైందంటే మేము బ్రీదింగ్ అయిపోవడం మూలంగా బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మేము రీసెర్చ్ చేసాం, వెంటిలేటర్ మీద పెట్టాం, వెంటిలేటర్ మీద సపోర్ట్స్ ఇస్తున్నాం, డైలీ మానిటరింగ్ చేస్తున్నాం, ఎంఆర్ఐ స్కాన్ చేసాం, డైలీ ఈఏజీస్ తీస్తున్నాం. సో ఆవిడకి ఏంటంటే బ్రెయిన్ ఎడిమా వచ్చి బ్రెయిన్ రికవరీ లేట్గా ఉంది, బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉంది. డైలీ ఈఈజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం ఆవిడ బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉంది. గ్రాడ్యువల్గా బ్రెయిన్ స్టేటస్ అనేది డిటెరేట్ అవుతుంది, స్లోయింగ్ ఆఫ్ ద వేవ్స్ అంటాం, అసలు వేవ్స్ స్లో అవుతున్నాయి. బట్ అదర్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ యాజ్ యూజువల్ మెయింటైన్ ఫంక్షనింగ్ నార్మల్గానే మెయింటైన్ అవుతుంది. అంటే యాజ్ ఆర్ నౌ బీపీ అవన్నీ హార్ట్ రేట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. ఈ అమ్మాయికి న్యాచురల్ కోర్స్లో రావాల్సిన మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఇవాళ వచ్చింది. దానికి సంబంధించిన కేర్ మా సిస్టర్స్ అది తీసుకుంటున్నారు. సో బ్రెయిన్ రికవరీ అనేది అనుమానాస్పదంగా ఉంది, అది గ్రాడ్యువల్గా డిటేరియేట్ అవుతుంది. అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మేము చెప్పగలిగే పరిస్థితి కాదు. ఎందుకంటే హైపాక్సియా అంటే బ్రెయిన్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయిన బ్రెయిన్ కాబట్టి దాని రికవరీ న్యాచురల్ కోర్స్లో జరగాల్సిందే, దానికి మందులతో రికవర్ అయ్యేది కాదు. సో దాని గురించి మేము పెద్దగా రికవరీ ఎలా ఉంటుందని మేము ఎష్యూరెన్స్ ఇవ్వలేము.